మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారు అనుకుంటున్నారా? ఈ మధ్య ఎటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేసినా కానీ, లేకపోతే యూట్యూబ్లో ఏ టాపిక్ గురించి సెర్చ్ చేసినా కానీ మనోడే చాలా హైలైట్ అవుతూ ఉంటున్నాడు. ఏ టాపిక్ చూసుకున్నా కానీ ఒక ఫ్లోలో సమాధానం అయితే ఇస్తున్నాడు. మరి అంటే ఎంచుకొని సమాధానాలు ఇస్తున్నాడా, లేకపోతే నిజంగానే మనోడికి అలా సమాధానం మీద నాలెడ్జ్ ఉందా, అసలు ఆ క్వశ్చన్ మనోడికి తెలిసి అడుగుతున్నా లేదో ఖచ్చితంగా తెలుసుకుందాం ఒకసారి. ఎవరు అనుకుంటున్నారు? శశిధర్ రెడ్డి. సో ఆయన స్టడీస్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఎందుకు ఈ మధ్య రీల్స్ బాగా ఫేమస్ అవుతున్నారు, దానిగల కారణం ఏంటి, ఫేమ్ కోసం వచ్చి ఆ సమాధానాలు చెప్తున్నారు లేకపోతే దేనికోసం చెప్తున్నారు ఏంటో ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం దీపక్ గారు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకుంటాను. ఖచ్చితంగా మీకు ఏవైతే ఆన్సర్స్ రావాలో నా దగ్గర నుంచి మీకు ఆన్సర్స్ ఖచ్చితంగా ఇస్తాను కూడా. సో థ్యాంక్ యూ. ఓకే, వాట్ ఇస్ యువర్ నేమ్, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అసలు ఇదంతా కథ ఎక్కడ మొదలైంది, అసలు ఇప్పుడు హైదరాబాద్లో ఏం చేస్తున్నావు? ఇప్పుడు నా పేరు శశిధర్ రెడ్డి. టోటల్ పేరు అయితే రాజా శశిధర్ రెడ్డి, కాకపోతే శశి అని పిలుస్తారు అందరూ, ఫ్రెండ్స్ అందరూ. యాక్చువల్గా నేను హైదరాబాద్ రావడం కారణం జాబ్ పర్పస్ మీద వచ్చాను. ఓకే, ఇలా వచ్చే పర్పస్లో నాకు నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నాది. డిగ్రీలో మా డిస్టిక్ ప్రకాశం డిస్టిక్, మాది గిద్దలూరు, ప్రకాశం డిస్టిక్. ఓకే, సో మేము అక్కడ నుంచి అక్కడ ఉండే ఫ్యామిలీ మాది, నేటివ్ ప్లేస్ మాది ప్రకాశం జిల్లా. సో ఆ విధంగా ఎలా అంటే ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఏదైనా మాట్లాడే విషయాలు కానీ, స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ నన్ను ముందు పెట్టేవాళ్ళు. అంటారు కదా, ఏదన్నా కానీ ఇప్పుడు ఒక స్కూల్లో కానీ ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలన్నా ఏదన్నా కానీ సంథింగ్, అదేలే ఆ మూమెంట్ ఆఫ్ టైంలో ఏదన్నా కొంచెం నా పేరు వినిపించేది ఎక్కువగా. అంటే ఆ స్థాయిలో కాకపోయినా అప్పట్లో ఏదో అనుకునేవాడిని, అరే నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పేసి అనుకునేవాడిని. లైక్ యాంకరింగ్ కానీ, లేకపోతే ఏదైనా విషయం మీద డిబేట్ కానీ. సో ఆ విధంగా నేను నా మాటలను అలవాటు పరచుకోవడము, తెలుగు భాష మీద కొంచెం పట్టు సాధించా. కొంచెం మెయిన్ థింగ్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు భగవద్గీత మీద, ఇతిహాస పురాణాల మీద, ఎపిక్స్ మీద చాలా గ్రిప్ ఉందన్నమాట. లైక్ మహాభారత, రామాయణ అవన్నీ చదివేవాడిని చిన్నప్పుడు. దానివల్ల నాకేంటంటే ఆ పలుకు అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్. సో ఆ విధంగా నాకు ఇలా మాటలు ఫ్లోలో రావడం, ఏదైనా క్వశ్చన్ ఇస్తే దానికి నేను ఆన్సర్ చేయడం, అంటే కొన్ని టాపిక్స్లో నేను కొంచెం ఫాస్ట్గా ఉండిపోతున్నా, లైక్ తెలుసుకుంటున్నా కాబట్టి. ఇలా ఈ క్రమంలో నాకు కొంచెం సమాజం పట్ల, దేశం పట్ల కొంచెం గౌరవం ఎక్కువ. ఆ గౌరవంతోనే నేను కొంచెం చేయాలని చెప్పేసి నేను 2021లో ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను. 2021లో ఇండియన్ ఆర్మీ సెలెక్ట్ అయితే తర్వాత 2022లో ఆ సెలక్షన్ క్యాన్సిల్ అయింది. అంటే అగ్నిపత్ తీసుకొని రావడం వల్ల 2020లో నాలాంటి యువకులు చాలా మంది సెలక్షన్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే నా ఒక్కటి ప్రాబ్లమే కాదు కదా, దేశం మొత్తంలో ప్రాబ్లం కాబట్టి అది అలా అయిపోయింది. అది గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ అగ్నివేర్. ఆ అగ్నిపత్లు 4 years కాబట్టి నా సెలక్షన్ క్యాన్సిల్ అయిపోయింది. మీరు రీసెంట్గా చూసుకున్నట్టయితే మన ఆపరేషన్ సింధూర్లో మురళీ నాయక్ గారు చనిపారు. సో అతను నాకు కొంచెం తెలిసిన వ్యక్తి అనమాట. అంటే మరి అంత దగ్గర క్లోజ్ పర్సన్ కాదు, కొంచెం తెలిసిన వ్యక్తి. అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ లాగా. లైక్ మేము రన్నింగ్కి వెళ్ళే టైంలో కానీ ఏదైనా, అప్పట్లో ఆర్మీ అంటేనే ఫిజికల్గా బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ లేసి రన్నింగ్ చేసే సమయంలో ఆ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, అదే వీరమరణం పొందినటువంటి బ్రదర్, కొంచెం తెలుసు ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ లాగా. సో అలా దేశం పట్ల, సమాజం పట్ల మాకు కొంచెం అభిమానం, ఆప్యాయతతో మేము నడుచుకుంటూ వెళ్తుంటాం జీవితంలో. అదే. సో ఆర్మీకి సెలెక్ట్ అయ్యారంటే హైట్, ఆర్మీకి కావాల్సినంత హైట్ ఉందా? సరిపోద్ది. స్టార్టింగ్ హైట్ నా హైట్ అనమాట ఆర్మీకి. ఓకే, స్టార్టింగ్ హైట్ నాది సరిపోద్ది. ఓకే, ఇంకేమైనా చెక్ చేస్తుంటారు ఆర్మీకి సెలెక్షన్? మెడికల్ అనేది ఇంపార్టెంట్ కదండి. నా ఒక 3 selections అయిపోయాయండి మొత్తం. మెడికల్ తర్వాత రన్నింగ్, ఎగ్జామ్ అన్నీ ఉంటాయి. సో నేను రన్నింగ్లో, మెడికల్ అన్నింటిలో ఫిట్ అయిపోయా. సో నో ప్రాబ్లమ్స్ ఇండియన్ ఆర్మీలో. కాకపోతే ఆ సెలక్షన్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అది నేను చేసుకున్న తప్పు కాదు, గవర్నమెంట్ అలా చేసింది కాబట్టి నేనేం అంటే ఇప్పుడు నేను అందులో ఫెయిల్యూర్ ఏం కాదు. సో నేను చేసే ప్రయత్నంలో అలా వ్యవస్థలు తిరగబడడం వల్ల అలా అయిపోయింది అంతే. అసలు ఎందుకు గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది? అగ్నివీర్ అని చెప్పేసి 4 years స్కీమ్ తీసుకొచ్చారు కదండి ఇప్పుడు. ఆ స్కీమ్ మేము 2021లో మా బ్యాచ్ అనమాట. నేను 2021 జూలైలో సెలెక్ట్ అయితే నాతో పాటు చాలా మంది ఉన్నారు ఏపీలో కూడా, ఇండియా వైడ్ చాలా మంది ఉన్నారు. దగ్గర 1,00,000 దాటిపోయారు వాళ్ళంతా. ఆ సెలక్షన్ 2022లో గవర్నమెంట్ ఏదైతే ఉందో అగ్నివీర్ అని చెప్పేసి 4 years స్కీమ్ అనమాట. ఒకప్పుడు ఆర్మీ ఎలా ఉండేది అంటే 17 సంవత్సరాలు ఉండేది, 17 years ఉండేది. ఇప్పుడు తర్వాత ఏమైందంటే అగ్నివీర్ స్కీమ్ తీసుకురావడం వల్ల 4 years ఉంటుంది. 4 years తర్వాత వాళ్ళు వచ్చేస్తారు. ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో, ఎవరైతే బాగా ఉండాలనుకుంటున్నారో అదంతా వాళ్ళని మాత్రమే పెట్టుకొని మిగతా వాళ్ళని 25% ఎంతో ఉంటుందంట, వాళ్ళు మాత్రమే ఉండి మిగతా వాళ్ళు బయటకు వచ్చేస్తారు. సో ఆ స్కీమ్ వల్ల నా సెలక్షన్ క్యాన్సిల్ అయిపోయింది. సో అది అందువల్ల నాకు కొంచెం లైఫ్ అంతా ఒకసారిగా టర్న్ అయిపోయింది. అంటే స్ట్రైట్గా వెళ్తున్న బండి ఒకసారి యూటర్న్ తీసుకుంటే ఎలా అవుతుంది, నా లైఫ్ కూడా అంతా బాగుంది బాగా అనుకునే లోపు ఇలా యూటర్న్ తీసుకోవడం, కొన్ని ఆబ్స్టాకిల్స్ ఫేస్ చేయడం, డిఫికల్టీస్ మొత్తం అంతా అయిపోయి ఓకే తర్వాత నేను కొంచెం కోలుకోవడం జరిగింది. సో ఈ విధంగా నాకు సమాజం పట్ల, దేశం పట్ల ఉన్న గౌరవాన్ని నేను సమాజానికి అందజేయాలనేది నా కోరిక.
సో ఆ భాగంలో నేను ఏం చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, నా నడవడికలో నేను ఉంటూ నేను ఏదో చెప్పాలనుకుంటున్నా అది చెప్పుకుంటూ వెళ్తుంటాను. ఓకే. సో దట్స్ మై పాయింట్ అనమాట. అలాగే నేను కూడా కొంతమంది సైనికులని తయారు చేసి దేశాన్ని పంపాలన్న కళతో కూడా కొంచెం అనిపిస్తుంది, నాకు చేయాలనిపిస్తుంది. కాకపోతే దాని తగ్గట్టు నాకు సమయం దొరికితే కూడా చేస్తాను. ముందుగా నాకు అంటే నాకు నేర్పించిన గురువులు కూడా నేను ఇప్పటికీ రుణపడే ఉంటాను. ఫస్ట్ అంటే నా స్టార్టింగ్ పుట్టిన వెంటనే పిల్లాడు పరిగెత్తరు కదండి, నేను అంతే నిదానంగా రన్నింగ్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. అలా నాకు ప్రాక్టీస్ చేసినా కూడా కోచ్లు ఉంటారు, అలాంటి కోచ్ కూడా ఉన్నారు నాకు ఆల్రెడీ. సో ఆయనకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా. సో నాకు గురువుల పట్ల కూడా గౌరవం చాలా ఎక్కువ. ఓకే. సో మరి అయితే ఆర్మీ సెలక్షన్స్ అయిపోయిన తర్వాత, అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత, అంటే ఆ స్కీమ్ అసలు ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఏమైనా స్పెసిఫిక్ రీజన్ అండి? స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే ఆర్మీ అనేది దేశ సేవ కొరకు చేసేది ఆర్మీ అంటారు. 17 ఇయర్స్ స్కీమ్ తేవడం వల్ల అంటే ఒక రకంగా చెప్పాలంటే టూ పాయింట్స్ ఆలోచించాలి మనం. ఒకటి ఏంటంటే ఈ కాలంలో 2021 వరకు ఆర్మీ ఎలా ఉన్నది, తర్వాత కొన్ని బడ్జెట్స్ ప్రాబ్లం వల్లనో లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అని చెప్పేసి కూడా అన్నారు కొంతమంది. ఇంకోటి ఏంటంటే ఈ అగ్నిపథ్ స్కీమ్ ఏంటంటే 4 years తర్వాత వాళ్ళు బయటికి ఈ 4 years చేసి వచ్చిన తర్వాత బయట వాళ్ళు సమాజంలో దేశ సేవ మీద, దేశం గురించి కానీ దేశ సేవ మీద గురించి కానీ వాళ్ళకి బాగా గ్రిప్ ఉంటుంది. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటే దేశభక్తి పెరుగుతుంది, బాధ్యత గల పౌరుడిగా ఉంటారు, 10 మందికి చాటి చెప్తారని చెప్పేసి ఆ 4 years స్కీమ్ తీసుకొచ్చారనమాట. ఓకే. అంటే ఇప్పుడు 4 years తర్వాత ఒకవేళ తన పర్ఫార్మెన్స్ బాగుంటే ఒక 25% మాత్రమే తీసుకుంటారు లోపలికి, మిగతా వాళ్ళు బయటకు వచ్చేసి యథావిధిగా కంటిన్యూ అయిపోతారు, వాళ్ళు సమాజంలో ఉండిపోతారు. అంటే ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఉంటాయి కదా ఆర్మీ వాళ్ళు, అవన్నీ ఏముండవండి. ఏముండవు. ఓకే. జస్ట్ నార్మల్గా వెళ్ళటం, దేశ సేవ చేసుకోవడం, రావడం, వచ్చేయడం అంతే. కాకపోతే ఆర్మీలో పనిచేసామని పేరు అంతే. ఇంకా ఆర్మీ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఉండవండి. ఓకే. సో అదేనమాట అగ్నివీర్కి ఆర్మీకి 2021లో ఆర్మీ అనేది అయిపోయింది. 2021 తర్వాత మా సెలక్షన్ అయిపోయినాక 1 year తర్వాత మా సెలక్షన్ పోస్ట్పోన్ చేసుకుంటూ క్యాన్సిల్ చేసేసి లాస్ట్లో 2022 ఈ అగ్నివీర్ తీసుకొచ్చారు. సో అది కూడా ఈ యువకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు దేశానికి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేశభక్తి, దేశం పట్ల డిసిప్లైన్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఆ భావంతో తీసుకొచ్చారు ఆ స్కీమ్. అదేలే. అంటే ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఒకవేళ ఎవరైనా సెలక్షన్స్ అయినా కానీ సో అందరూ సెలెక్ట్ అవ్వరు. అవును. కొంతమంది బయటకు వచ్చేస్తారు. సో దానివల్ల అంటే మనకి ఏదైనా ఎవరైతే మోస్ట్ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళని వరకే యూజ్ చేసుకుంటారు. సో ఆ స్కీమ్ మీకు నచ్చింది, బాగానే ఉంది అనిపించింది? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది నాకు నచ్చలేదండి. ఎందుకంటే ఒక రకంగా నచ్చింది, ఒక రకంగా నచ్చలేదు. ఇక్కడ 2 drawbacks ఉంటాయండి. ఫస్ట్ థింగ్, నా సెలక్షన్ ఆ స్కీమ్ వల్ల క్యాన్సిల్ అయింది కాబట్టి నాకు నచ్చదు. నాకనే కాదు, నాతో పాటు ఎందరో జీవితాలు కూడా ఆగమైపోయాయి, అంటే టర్న్ అయిపోయాయి. కాబట్టి వాళ్ళకు కూడా నచ్చదు ఆ స్కీమ్. కానీ ఆ స్కీమ్ ఒక రకంగా బెటర్. ఎలా బెటర్ అంటే వాళ్ళు అక్కడ 4 years చేసి వచ్చిన తర్వాత సమాజం పట్ల వాళ్ళు తెలుస్తుంది ఎలా ఉండాలి, డిసిప్లిన్ అనేది ఒక 10 మందికి చెప్తారు. సో అలాంటి వాళ్ళు ఊర్లో కానీ రాజకీయాల్లోకి వస్తే ఇంకా మంచిది కదా. దేశ సేవ చేసి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సర్పంచ్లు గాను లేకపోతే ఏదైనా చిన్న వార్డు మెంబర్లు కానీ నిలబడితే వాళ్ళకి సమాజం పట్ల, దేశం పట్ల ఉన్న గౌరవము సమాజానికి చెప్తారు వాళ్ళు. సో ఆ పరంగా చూసుకుంటే పర్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఇప్పటికే మనకి నిరుద్యోగత చాలా పెరిగిపోయింది. ఆ 4 years అక్కడ చేసి వచ్చినారంటే వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? మా అయితే ఒక 25-24 అనుకోండి, యావరేజ్గా ఒక 23 వేసుకుందాం ఎగ్జాంపుల్. ఎందుకంటే దాని ఏజ్ లిమిట్ కూడా 17 నుంచి 21 వరకే. ఇంతకుముందు ఆర్మీ ఉన్నప్పుడు 17 నుంచి 23 వరకు ఉన్నది. సో నాకు ఏజ్ అయిపోవడం వల్ల నేను అగ్నివీర్కి తయారవ్వలేకపోయా. సో అది డ్రాబ్యాక్, మనం ఏం చేయలేం. ఈ 21 years తర్వాత వాళ్ళు ఒకవేళ 21 years సెలెక్ట్ అయినా మహా అయితే 24కి వచ్చేస్తాడు, 24-25కి వచ్చేస్తాడు. 25 అంటే మనకేం ముసలోళ్ళం కాదు, అది పింఛన్ తీసుకునే వయసు కాదు, కాళ్ళు కూడా బాగానే నడుస్తుంటాయి, కళ్ళు బాగా కనబడతాయి, ఒళ్ళు మొత్తం బాడీ పార్ట్స్ అన్ని బాగా పనిచేస్తూ ఉంటాయి. సో ఆ మూమెంట్లో వీళ్ళు అక్కడి నుంచి రావడం, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక బయట ఉన్న పోటీ ప్రపంచంలో ఎదుర్కోవాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. లైక్ ఇప్పుడు ఒక లైఫ్లో ఒక ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంటుంది. లేదు మధ్యలో బ్రేక్ వేసుకొని ఇంకో ఫీల్డ్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు ఏమన్నా డ్రాబ్యాక్ అవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నా. సో పర్లేదు, వాళ్ళు అక్కడ చేసుకొచ్చి 4 years బాగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఇక్కడికి వచ్చి సమాజంలో వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు, రాజకీయాల్లో కానీ వివిధ రంగాల్లో కూడా రానివ్వచ్చు. అదైతే మంచిదే కొంచెం. ఓకే. సో ఫ్యామిలీ మొత్తం ఎక్కడ ఉంటారు మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ గిద్దలూరు అండి, ప్రకాశం. గిద్దలూరు. అక్కడే ఉంటారు? అక్కడే ఉంటారు. ఏం చేస్తారు అమ్మగారు? నాన్నగారు ఆర్మీని. నాన్నగారు కూడా ఆర్మీ, రిటైర్డ్ అయిపోయారు నాన్నగారు ఆర్మీలో. ఓకే. అమ్మగారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? అక్క ఉంది, ఒక అక్క. సో ఎలా నడుస్తుంది మొత్తం? ఇక్కడ మ్యారేజ్ అయిందా? నాకు మ్యారేజ్ అవ్వలేదు, నేను ఇంకా స్టిల్ 25 ఇంకా టైం ఉంది మ్యారేజ్కి. ఓకే. ఏంటి స్టడీ ఏంటి? నాది డిగ్రీ అయిపోయిందండి, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ సైన్స్. సో పొలిటికల్ అంటే కొద్దిగా పొలిటికల్ నాలెడ్జ్ ఉందా కనీసం? బయట మన బయట జరుగుతున్న సమాజంలో పొలిటికల్లో లేకపోతే ఉంది దీన్ని ఏమనాలో అర్థం కావట్లేదు ఒక్కోసారి నాకు. పొలిటికల్ అలా అంటే మీరు ఎలా అనుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే అదేలే, కొంతమంది చూస్తుంటే పొలిటీషియన్ కాదు ఇంకా
వాళ్ళని ఏమన్నా అంటే అది ఒక సెన్సర్ వేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఇప్పుడు అనవసరంగా మా ఎడిటర్కి నేను పని పెట్టదలుచుకోలేదు. ఓకే, పర్లేదు 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 పర్లేదండి. సో చూసారు కదా మరి, ప్రస్తుతానికైతే కాంట్రవర్సీగా మాట్లాడలేదో మీకే తెలియాలి, ఎందుకంటే నేను మామూలుగానే విన్నాను. మీరు దాన్ని కాంట్రవర్సీ చేసి ఎక్కువ లైక్స్ అండ్ షేర్స్ తీసుకొచ్చేస్తే నిజంగానే కాంట్రవర్సీ అనుకోవచ్చు. లేదు మాకు లేదు ఇంట్రెస్ట్, తక్కువే చేస్తామంటే నేను కాంట్రవర్సీ చేసిన దాకా నేను చేస్తాను దాన్ని. ఏదైనా కాంట్రవర్సీ చేయాల్సిన బాధ్యత నాది.